హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ని మార్చేసే ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అప్డేట్ ఇది. ఫ్యూచర్ సిటీ సౌత్ గ్రోత్ కారిడార్ లో రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ ఫేజ్ 2 వర్క్స్ అఫీషియల్ గా స్టార్ట్ అయ్యాయి. ఈ మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని ఇండియాలో టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన L&T ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కరెంట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వచ్చేసి అంసన్పల్లి అండ్ కర్తాల్ దగ్గర ఫాస్ట్ గా నడుస్తున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ ఫ్యూచర్ సిటీని దగ్గరగా కనెక్ట్ చేస్తుంది. ఓవరాల్ ఫార్మసిటీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ అండ్ ఐటీ జోన్స్ తో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయితే ట్రాఫిక్ బాటిల్నెక్స్ తగ్గుతాయి, కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సరౌండింగ్ ల్యాండ్స్ కి మాసివ్ వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. సో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ గా తీసుకుంది. అయితే ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కి ఇది ఒక కీ గ్రోత్ హబ్. ఈ క్యాడర్ లో ఇప్పుడు జరుగుతున్న వర్క్స్, ప్లాట్స్, లేఅవుట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కి నెక్స్ట్ 5 to 10 years కి ప్రాజెక్ట్ అప్రిషియేషన్ సిగ్నల్ ఇస్తుంది. సో ప్రీవియస్లీ ఓఆర్ఆర్ ఎగ్జాంపుల్ గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఎర్లీ స్టేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైంలో ఇన్వెస్ట్ చేసిన ఏరియాస్ తర్వాత ప్రీమియం జోన్స్ గా మారాయి. సో మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఎర్త్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ డెవలప్మెంట్ లో ఎవరు బెనిఫిట్ అవుతారు అంటే లాంగ్ టర్మ్ ల్యాండ్ ఇన్వెస్టర్స్, ప్లాట్ బయర్స్, డెవలపర్స్, ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ రెసిడెంట్స్ కూడా వీళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. సో హైదరాబాద్ సౌత్ సైడ్ లో ఫ్యూచర్ సిటీ అండ్ కర్తాల్ బెల్ట్ లో ఇప్పుడు ఒక హై గ్రోత్ రియల్ ఎస్టేట్ కారిడార్ గా ఎమర్జ్ అవుతుంది. సో ఇలాంటి రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.